ఎరువుల కొరత రైతన్నలను వెంటాడుతున్నది. అధికార కూటమి నేతలు, అధికారులు ఎరువుల కొరత లేదని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు చాలినంత ఎరువులను అందించలేకపోతున్నారు. ప్రతి రైతుకు చాలినంత ఎరువులను ఇవ్వలేమని, అయితే పాస్ బుక్కు 2 బస్తాల చొప్పున ఇవ్వగలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం తమకు ఇస్తున్న ఎరువులు పంటల సాగుకు సరిపోవని, ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెండు ప్యాకెట్లు ఇస్తానంట ఆధార్ కార్డు 560. 2 ఇస్తున్నారని 500 లాగెత్తారు. ఇప్పుడు 270 అంటే లేవు మాకేనా లేపో. అందరికీ తేడా 2 మధ్య 2 లారీలు చేయాలంటే ఊళ్ళో 1000 మంది ఉంటే 400 బస్తాలు తినేస్తాయి. ఊళ్ళో 1000 మంది ఉన్నారు. నా పేరు హర్షిత, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చాబోలు. పాస్బుక్ కి 2 బస్తాల లెక్క ఇస్తున్నాము. ఒకవేళ ఫర్ సపోజ్ అతను మిస్ అయ్యి కౌలు రైతు అయి ఉండి పాస్బుక్ లేని పక్షంలో ఆధార్ కార్డు అయినా తీసుకొని ఆ విధంగా 2 బస్తాలు ఆధార్ కార్డు లెక్క అయినా ఇస్తున్నాము. లేని పక్షంలో అతను కౌలు రైతు అయ్యి పాస్బుక్ లేని పక్షంలోనే మేము ఈ విధంగా ఆధార్ కార్డు తీసుకుంటున్నాము. నా పేరు రాజగోపాల్ రెడ్డి, చాబోలు. ఏరియాకు బాగా స్పేర్సిటీ ఉంది. రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇబ్బందులు లేవు. రైతు సేవా కేంద్రంలోనే, రైతు భరోసా కేంద్రంలోనే యూరియా సప్లై చేసేవాళ్ళు. ప్రైవేట్ గోదాములలో పెట్టుకొని యూరియా సప్లై చేస్తున్నారు. వాళ్ళకు కాబట్టి నెలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం ఉంటే ఏం లాభం? ప్రభుత్వం వచ్చి రైతు భరోసా కేంద్రంలో ఇస్తే అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు పోయి తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఇస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పోయి వాళ్ళే తీసుకుంటారు. మిగతా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా కేంద్రంలోనే యూరియా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మామూలుగా ఎరువులు ఫ్రీగా దొరికేది, యూరియా అనేది ఫ్రీగా దొరికేది. ఏ రోజు కూడా 1 బస్తా నీకు 2 బస్తాలు ఇస్తామని చెప్పండి. ఇప్పుడు లైన్లో నిలబడిన కూడా 1 బస్తా 2 బస్తాలు ఇచ్చి మిగతా వాళ్ళకు ఇచ్చి వేసుకుంటున్నారు. ఎవడన్నా పోయిన వాళ్ళకి ఇచ్చుకొని. అప్పుడు అట్లా కాదు. ఒకవేళ ఆడ ఇబ్బంది అయితే కూడా రైతు భరోసాకు తెప్పిస్తున్నారు యూరియా. గత సీఎం గారు తెప్పించి ఇది చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి తెప్పించుకొని అందరికీ సమంగా పొందుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా పొందుతున్నారు. ఇప్పుడు అట్లా కాదు. ప్రైవేట్ గవర్నమెంట్ తెచ్చుకొని వాళ్ళు బుద్ధిపేలకు ఇచ్చుకొని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఇప్పుడు గతం ప్రభుత్వంలో రాజకీయ నాయకులు కూర్చొని మందులు వచ్చే రోజులు లేవు. ఏ రైతులే స్వయంగా పోయి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళకి రైతులకు ఇబ్బంది అయ్యి ఆడ గోడంలో లేకపోతే రైతు భరోసా కేంద్రానికి తెప్పించుకొని ఇది చేస్తున్నారు.